మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనము. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. ప్రియ దైవజనమా, ఈ మాట యెహోషువ, కాలేబులు ఇశ్రాయేలు జనులతో పలికారు. వాగ్దాన దేశము సంచరించి చూచుటకు పంపిన 12 మందిలో 10 మంది గోత్ర ప్రధానులు ఇచ్చిన చెడ్డ సమాచారము విని అనాకు వంశపు వారికి భయపడుతున్న ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో యెహోషువ, కాలేబులు ఈ మాట పలుకుతూ ఉన్నారు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనుషులను బట్టి భయపడవలసిన అవసరము లేదు అని ఈ వాక్యము ద్వారా మనము గ్రహించవచ్చు. చూడండి, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. ప్రియ దైవజనమా, నీ జీవితంలో ఏ మనిషిని బట్టి నీవు భయపడుతూ ఉన్నావు? అది నీ ఇంటిలో కావచ్చు, నీవు పనిచేస్తున్న స్థలంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఒక మనిషి నిన్ను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు భయపడుతూ ఉన్నావా? ఆ మనిషిని ఎదుర్కొనడానికి కలవరపడుతూ ఉన్నావా? అయితే దేవుడు ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు. వారి ముఖము చూచి భయపడవలసిన అవసరము లేదు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. వారు పెట్టే నిందకు, వారు పెట్టే దూషణ మాటలకు దిగులు పడవలసిన అవసరము లేదు, భయపడవలసిన అవసరము లేదు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. అవును ప్రియ దైవజనమా, వారు నిన్ను నిందిస్తూ, శాపిస్తూ, నీ పనులకు ఆటంకము కల్పిస్తూ, అనేక రకాలుగా క్రియారూపకముగా వారి మాటల ద్వారా నిన్ను హింసిస్తూ ఉన్నట్లయితే వారిని ఎదుర్కొనడానికి నీవు భయపడుతూ ఉన్నావా? అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు నీతో పదే పదే కలహానికి కాలు దువ్వుతూ ఉంటే, వారిని ఎదుర్కోవాలంటేనే ఎంతో ఇబ్బందిగా నీవు బాధను అనుభవిస్తూ ఉంటే, ఈ దినం దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వారిని చూచి నీవు భయపడవద్దు, పలికే మాటలకు భయపడవద్దు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 12వ వచనము. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ మనిషిని బట్టి నీవు కలవరము చెందుతూ ఉన్నావో ఆ మనిషిని దేవుడు నీ జీవితం నుండి తొలగిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు, దూరపరుస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏ విధముగానైనా కావచ్చు. వారి నుంచి నీవు దూరముగా వేరే ప్రాంతానికి వెళ్ళవచ్చు, లేదా వారే నీ కనులకు కనుమరుగయ్యే విధముగా మరొక చోటకి వెళ్ళిపోవచ్చు. ఏమైనా జరగవచ్చు. కానీ రానున్న కాలంలో నీతో కలహించే వారిని నీవు వెదికినప్పటికీ ఎవ్వరూ నీకు కనపడరు. నీతో యుద్ధము చేసేవారు మాయమైపోతారు. నమ్ముతున్నావా? నమ్మితే ఇక మీదట మనుష్యుని ముఖము చూచి భయపడకుండా ధైర్యముగా ఉండు. మనుషులను ఎదుర్కొనడానికి భయపడవద్దు. వారు నిందించే నిందలకు, వారు దూషించే దూషణలకు దిగులు పడవద్దు. వాటిని దేవుడు ఆశీర్వాదముగా మార్చగలడు. మనము భయపడవలసిన వారు దేవుడే. ఆయన కోసమే మనము దిగులు పడాలని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ దినము నుండి ఈ సంవత్సర కాలమంతా ఎవరిని బట్టి నీవు దిగులు చెందుతూ, ఎవరిని ఎదుర్కొనడానికి కలవరపడుతూ ఉన్నావో, కానీ రానున్న దినాలలో ఆ కలవరము, ఆ దిగులు నీ చెంత ఉండవు. దేవుడు నీ జీవితం నుండి వారిని దూరపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నమ్ముతావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. మనిషిని ముఖము చూచి మేము భయపడనవసరం లేదని నీవు మమ్మల్ని ధైర్యపరచావు. అవును ప్రభువా, ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరి జీవితాలలో ఎవరి ద్వారా దిగులు పడుతూ ఉన్నారో, భయపడుతూ ఉన్నారో, వారిని ఎదుర్కొనడానికి కలవరపడుతూ ఉన్నారో, అట్టి ప్రతి ఒక్క బిడ్డను
నీ కృపాహస్తాలకు అప్పగిస్తా ఉన్నాను తండ్రి. వారితో ఎవరైతే కలహిస్తూ ఉన్నారో, ఎవరైతే యుద్ధము చేస్తూ ఉన్నారో వారిని వారి జీవితాల నుండి దూరపరచండి. షాలేము రాజుగా మీ శాంతి సమాధానములతో వారి సరిహద్దులను, వారి హృదయాన్ని నింపమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 1005 కీర్తనలు రచించినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.